ప్లేస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ ఫెలోషిప్. సండే సర్వీస్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ ఫెలోషిప్. స్నేహాన్ని సమకూర్చుకునే స్థలం ఇది, సహవాసాన్ని కూర్చుకునే స్థలం ఇది. కాబట్టి ఇక్కడ మనము స్నేహాన్ని సహవాసాన్ని కూడా మనము పెంపారు చేసుకునే వారుగా ఉండాలి. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువారి కాలంలో లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయినప్పుడు లాజరు యేసు ప్రభువారి సమాధి దగ్గరికి వచ్చి అక్కడ ఒకే ఒక మాట చూస్తాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో జీసస్ వెప్ట్, యేసు కన్నీరు విడిచెను. స్మాలెస్ట్ వెర్స్ ఇన్ ద బైబిల్ గ్రంథంలో చిన్న మాట ఏమిటంటే యేసు కన్నీరు విడిచెను, అంతే. ఎందుచేత? తన స్నేహితుడు లాజరు, తన స్నేహితుడు. ప్రియులారా, నువ్వు దేవుని లేనివాడవైతే నీ పట్ల ఆయనకున్న భవిష్యత్తు ప్రణాళిక ఆయన నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి నీవు దేవునిని స్నేహితునిగా చేసుకోవాలి. మనం దేవుని స్నేహితునిగా చేసుకున్నట్లయితే దేవుడు మంచి స్నేహితుడు. ఈ లోకంలో అందరికన్నా మంచి స్నేహితుడు యేసు ప్రభువారు. యేసు ప్రభువారు ఎక్కడ ఉన్నాడండి? ఈ లోకంలో ఎక్కడా లేడు కదా. ఆయన్ని ఎలా ఫ్రెండ్షిప్ చేసుకుంటాం? యేసు ప్రభువారు ఎవరిలో అయితే ఉన్నాడో వాడిని ఫ్రెండ్షిప్ చేసుకోండి. యేసు ఎవరిలో ఉన్నారో వారిని స్నేహం చేసుకోండి. వారు మంచి స్నేహితులుగా మీకు ఉండగలరు. కాబట్టి స్నేహము అనేది చాలా విలువైనది. యోహాను సువార్త 15వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకొని ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 14-15 వచనాలు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచు ఉన్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ నీకు తెలియజేసి తిని. హల్లెలూయా. దాసులకు ఎవరైనా అన్ని సంగతులు తెలియజేస్తారండి? మన ఇంట్లో పనిచేసే ఆవిడ ఉంటుంది, పనిచేసే వ్యక్తి ఉంటాడు, తోటమాలి ఉంటాడు, రకరకాల వర్కర్స్ మన ఇంటిలో పనిచేస్తూ ఉంటారు. వారికి అన్నీ మనం చెబుతామా? మనం అన్నీ చెప్పం. ఎవరికి చెబుతాం? స్నేహితులకు మాత్రమే చెబుతాం. యేసు ప్రభువారు మనల్ని మంచి స్నేహితుడిగా అంగీకరించాడు. నువ్వు యేసును మంచి స్నేహితుడిగా నువ్వు అంగీకరించగలవా?